లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. పాదయాత్ర, బస్సు యాత్ర ఈ రెండిట్లో జగన్ ఏ యాత్ర చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? పాదయాత్ర, బస్సు యాత్ర. చంద్రబాబు నాయుడు గారికి 3 రాజధానులకు మద్దతు ఇవ్వడం అనేది ఊహించని సంచలనాత్మకమైన రాజకీయ మలుపు. ఇటీవల జరిగిన ఒక అంతర్గత సమావేశంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘకాల ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 3 రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడినట్టు ఒక బలమైన ఊహాగానం రాజకీయ వర్గాల్లో వేగంగా వ్యాపించింది. అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెట్టాలని 5 ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాడిన నాయుడుకు ఇప్పుడు ఆ వైఖరి తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలు, ముఖ్యంగా వచ్చే ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ యూటర్న్ వెనుక అనేక అంచనాలు ఉన్నాయి. మొదటిది, హైకోర్టు తీర్పులు మరియు న్యాయపరమైన చిక్కుల కారణంగా రాజధాని సమస్య ఒక రకంగా ప్రతిష్టాభంగంలో పడింది. అమరావతిలో భారీ స్థాయిలో నిధులు వెచ్చించినప్పటికీ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని గ్రహించిన చంద్రబాబు ఇకపై ఈ అంశంపై మొండి పట్టుదలతో ఉండడం వల్ల రాజకీయ ప్రయోజనం లేదని భావించి ఉండవచ్చు. పైగా ప్రాంతీయ అసమానతలకు తగ్గించాలనే జగన్ గారి ఉద్దేశాన్ని సమర్థించడం ద్వారా రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలను సానుభూతి పొందాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతుంది. రెండవ అంచనా, టీడీపీ, వైసీపీ మధ్య సంక్లిష్టమైన అండర్ ది టేబుల్ ఒప్పందం గురించి. 2 ప్రధాన పార్టీలు అధినేతలు రహస్యంగా చేతులు కలిపారని, జగన్ గారి పాలనపై ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడానికి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన 3 రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నిశ్చయానికి వచ్చారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఊహాజనిత మద్దతు జగన్ గారికి కూడా న్యాయపరమైన మరియు రాజకీయపరమైన ఉపశమనాన్ని ఇస్తుంది. 3 రాజధానుల బిల్లును చరిత్రాత్మక శక్తే మద్దతు పలికిందని నిరూపించుకునే అవకాశం జగన్కు దక్కుతుంది. అయితే ఈ ప్రచారం అమరావతి రైతుల ఆందోళనను, టీడీపీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పోరాటం చేశారు. ఇప్పుడు ఆయన జగన్కు మద్దతు ఇవ్వడం అంటే వారి త్యాగాలను, ఆకాంక్షలను విస్మరించడమే అవుతుంది. ఈ పరిణామం రాష్ట్రంలో కుల ప్రాంతీయ సమీకరణలను మరింత సంక్లిష్టం చేసింది. చంద్రబాబు గారిని మాటల తప్పిన నాయకుడిగా విమర్శించడానికి ఇది ఒక ప్రతిపక్ష కొత్త ఆయుధంగా మారుతుంది. మొత్తంగా చూస్తే 3 రాజధానుల అంశంపై చంద్రబాబు వైఖరి మారినట్లుగా వస్తున్న ఈ ఊహాగానాలు వాస్తవమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మారుస్తాయి. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనా, లేక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ పరిణామం టీడీపీ మరియు వైసీపీ రాజకీయ వ్యూహాల్లో అనూహ్యమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.